హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ కేసులో చూపిస్తున్నంత చొరవ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ముందర కేసు నమోదైంది, దాని మీద ఎందుకు చూపించట్లేదు అని వైసీపీ నాయకులు అంటారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా కామెంట్ చేశారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా లిక్కర్ కేసు ఒకటి నమోదైంది, దానిపైన ఇంకా ఎక్కడ చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. ఏంటి అసలు ఆ కేసుకి పూర్వపరాలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 2019 ముందు తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద అనేకమైన ఆరోపణలు చేసి, ఇదిగోండి అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చక్రవర్తి, దగ్గర 7 లక్షల కోట్లు మింగేశాడు ఈయన, సో దానిలో భాగంగా ఈ లిక్కర్ కుంభకోణం కూడా చేసేసాడు అని చెప్పేసి ఆయన పుస్తకం 400 పేజీల పుస్తకం రాశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ పార్టీలు అడిగేది ఏంటంటే, నేను మీరు మొత్తం ఆధారాలు ఉన్నాయి, జీవోలునే పుస్తకం ఆవిష్కరించుకున్నారు కదా, మరి అధికారంలో వచ్చిన 5 ఏళ్ళు మీకు సరిపోలేదా? ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆ విషయాన్ని కోర్టుకి అప్ చెప్పే అంత టైం ఎందుకు దొరకలేదు మీకు? మీరు ఎందుకని మీరు ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోలేదు? నెంబర్ 1. నెంబర్ 2, జేడీ లక్ష్మీనారాయణ గారు కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఇది కూడా ఆయన అడుగుతున్నారు. అయితే నేను పెద్దల జేడీ లక్ష్మీనారాయణ గారు ఇతను ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా పొలిటీషియనే, ఐపీఎస్ బ్యూరోక్రాట్ టర్న్ పొలిటీషియన్. అయితే నేను వారు కూడా అడుగుతుంది ఏంటంటే, మీరు ఏదైతే దీని మీద పాత కేసు విచారణ చేయాలని అడుగుతున్న మీరు ఆ కేసు పూర్వాపరాల మీద మీరు ఏమన్నా దృష్టి సారించారా లేదా? దాన్ని మీరు ఎప్పుడైనా విశ్లేషించే ప్రయత్నం చేశారా లేదా? ఆ ప్రయత్నం చేయకపోతే అదొకసారి దృష్టి సారించకపోతే సారించాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వైసీపీ పార్టీ వరకు చెప్తుంది ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన కేసులు పెట్టారు. దానిలో భాగంగా ఎలక్షన్లకి 4-5 నెలల ముందు ఇదిగో ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023 డేటెడ్ 28/10/2023 ఈ ఎఫ్ఐఆర్ ఇది అక్టోబర్ 2023 అంటే ఎన్నికలకి 4-5 మాసాలకు ముందు మీరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఎవరు కంప్లైంట్? వాసుదేవరెడ్డి. ఎవరైనా కమిషనర్ ఆఫ్ డిస్టరీస్ ఏ వాసుదేవరెడ్డి గారు అయితే ఇప్పుడు ఈ కేసులో ఆయన కీలకమైనటువంటి ముద్దాయిగా ఉన్నారు. ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఆ ముద్దాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది. ఆ ఫిర్యాదు పోనీ ఈ ఫిర్యాదులో ఏదైనా కంటెంట్ ఉందా అంటే, దీనిలో ఏమంటారు, ఏది 2012లో అంటే ఒక జీవో ఉందట. ఇది ఆ జీవో నెంబర్ 391 2012లో. దీనిలో ఏంటంటే, ఏదన్నా ఒక షాపు, మద్యం షాపు యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ యాన్యువల్ ఫీ కన్నా ఎక్కువ అయితే పెరిగితే పెరిగిన దాని మీద 6% ప్రివిలేజ్ ఫీ కట్టాలని 2012లో ఉంది. సో మీరేం చేశారంటే, మీరు దాన్ని ఇంకో జీవో ఇచ్చి తీసేశారు. ఇది జీవో నెంబర్ 218 డేటెడ్ 22/6/2015 ఇంకో జీవో ఇచ్చేసి తీసేశారు. అలా తీసేయటం వల్ల 6% ప్రివిలేజ్ ఫీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి గండిపడింది. దానిలో 1300 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పి ఎఫ్ఐఆర్ రాశారండి. ఇక్కడేమో 1300 కోట్లు అన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టి మన 4 రోజుల క్రితం 25,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తినేసారన్న. చూడండి, ఈ ఎఫ్ఐఆర్ లోనే మెన్షన్ చేశారు 1300 కోట్లని. సో 1300 కోట్లను ఆ రోజు మీరు మెన్షన్ చేసి ఈ రోజు అది చూడండి పేజ్ నెంబర్ పారాగ్రాఫ్ 1లో రాశారు ఇక్కడ 1300 కోట్లు. అది ఒకటి. మీరు ఆ ప్రివిలేజ్ ఫీ ఏదో ఎత్తేసారని చెప్పేసి ఎత్తేస్తే లబ్ధి ఏం చేయకూడదు చెప్పాలి కదా, అదే లేదు. దీని మీద హైకోర్టుకి వెళ్ళారండి. హైకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 10 జనవరి 2024 వచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? మిథున్ రెడ్డి గారి కేసు జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జున రావు గారు ఈ కేసుకు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే అప్పుడు ప్రభుత్వం వచ్చిన వాదనలు వినిపించారు. ఈ జడ్జి గారే దాన్ని హీరింగ్ చేసి 50 పేజీలు ఎంత ఉంది. దీనిలో జడ్జి గారు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు ప్రభుత్వాన్ని. అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పారాగ్రాఫ్ నెంబర్ 82లో ఏమడిగారంటే, the mere fact that previous government belonged to a different political dispensation than the current one does not warrant suspicion unless prima facie evidence supports such skepticism. అంటే గత ప్రభుత్వం వేరే పార్టీ అయినంత మాత్రాన మీరు ప్రతిదాన్ని అనుమానాలు పడిపోవాల్సిన అవసరం లేదు, ప్రాథమిక ఆధారాలు ఉంటే తప్పితే. అంటే ప్రాథమిక ఆధారం లేనట్లు ఇక్కడ. The court acknowledges that an unexplained delay of 4 years as evident in the present case can be a valid consideration for granting anticipated bail. అయితే అక్టోబర్ 2023లో ఎప్పుడది 4 ఏళ్ళు దాటాక మీరు కేసు పెట్టారు.
4 ఏళ్ల వరకు ఎందుకు వెయిట్ చేశారు మీరు? ఆ గ్రౌండ్స్ ఒకటి చాలు యాంటిసిపేటరీ బెయిల్ అవటానికి. ద యాటిట్యూడ్ పారాగ్రాఫ్ నెంబర్ 85 రాశారు. ద యాటిట్యూడ్ టు అరెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ ప్రొసీడ్ విత్ ద రెస్ట్ ఇస్ డిస్పికబుల్. మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే ముందు అరెస్ట్ చేస్తాను తర్వాత విచారిస్తానని చెప్పి అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. డిస్పికబుల్ అంటే ఏమైనది. అలాగే పారాగ్రాఫ్ నెంబర్ 86 లో రాశారు. 87 లో ద రిపోర్ట్ suggest a need to collect prima facie material to establish the petitioner commission of the illegal offence. మీ రిపోర్ట్లు ఏమి రాస్తున్నారు? ప్రాథమిక ఆధారాల కోసం మేము ఈయన అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. అసలు ప్రాథమిక ఆధారాల కోసం అరెస్ట్ చేయడం ఏంటి? కన్సిడరింగ్ ద నేచర్ ఆఫ్ ది అక్యూజేషన్ అగైన్స్ట్ ద పిటిషనర్, ద కోర్ట్ ఫైండ్స్ కస్టోడియల్ ఇంటరాగేషన్ ఫర్ దిస్ పిటిషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ చూస్తే అసలు మీ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ అక్కర్లేదు, దీనిలో ఏం విషయం లేదు కాబట్టి మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. చూడండి, ఇందాక నేను చూపించిన జడ్జిమెంట్ లో అన్ని కారణాలు మెన్షన్ చేసి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే 10 జనవరి 2024లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసులో ప్రభుత్వ కోర్టులో స్పష్టంగా తేలిపోయింది ఏంటంటే అసలు ప్రాథమిక ఆధారాలు లేవు ప్రభుత్వం దగ్గర. వృత్తిపుణ్యాన్ని కేసు పెట్టారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఇది జేడి లక్ష్మీనారాయణ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మీరు చూడండి, మీరు చూసి కావాలంటే విశ్లేషించండి. అక్కడికి మీరు సాటిస్ఫై కాకపోతే వెళ్ళి కోర్టుగా మీరు అపీల్ చేయండి. హైకోర్టుకి ఒక రెస్పెక్టబుల్ సిటిజన్ లాగా ఇఫ్ యూ డేర్ ఇనఫ్ ఐ ఛాలెంజ్ యూ, ఇఫ్ యూ డేర్ ఇనఫ్ గో అండ్ అపీల్ ఇన్ ద హైకోర్ట్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ go through the judgment of this judgment copy. ఈ మల్లికార్జునరావు గారు 10 జనవరి 2024 ఇచ్చిన జడ్జిమెంట్ దయచేసి చదవండి. మీరు దాని బాహాటంగా మీడియాలో కూడా తెచ్చి పెట్టండి. దానిలో మీరు విశ్లేషించండి, నిజాలు చెప్పండి. అంతేగాని ఏదో వైసీపీ పార్టీ ఏదో చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో అనేస్తే అటు ఇటు 2 పక్కలు చెప్పినట్టు ఉండితే అని చెప్పి ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడుతుంది సార్. మీరంటే మాకు గౌరవం, దయచేసి మరోసారి రివ్యూ చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.